ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో నిన్న చాలా విషయాలు జరిగాయి. ముఖ్యంగా తనూజ చాలా క్లియర్‌గా కళ్యాణ్‌కి వార్నింగ్ ఇచ్చింది. నాకు ఈ పరిస్థితులంతా చూసిన తర్వాత కళ్యాణ్ కన్నా శుద్ధ వెర్రి పప్ప ఎవ్వరు ఉండరేమో అనిపించింది. మ్యాటర్ ఏంటంటే తనూజ పక్కకు తీసుకువెళ్ళి చాలా క్లియర్‌గా అసలు ఆహ్, అంటే తనూజ ఎలా చెప్పిందంటే కళ్యాణ్ ఏం చేస్తే తను ఇబ్బంది పడుతుంది. అంటే సాధారణంగా మనం అనుకోవచ్చు. కళ్యాణ్ ఎందుకని తనుజ అడుగుతోంది. తను మామూలుగానే ఉన్నాడు కదా! తనకెందుకు ఆ క్రష్, లవ్ అన్న ఫీలింగ్ ఎందుకు అనిపిస్తుంది? ఈ విషయాల మీద మనకు కొంచెం డౌట్ రావచ్చు. లేదంటే తనుజ అంటే యాంటీ తనుజ ఫ్యాన్స్‌కి కూడా రావచ్చు. మ్యాటర్ ఏంటంటే అది చాలా క్లియర్‌గా చెప్పింది. ఏంటంటే కళ్యాణ్ తనుజ తన బెడ్ దగ్గరికెళ్తే తన బెడ్‌కి ఓరగా ఉండి చూస్తున్నాడంట. కిచెన్ దగ్గరికెళ్తే కిచెన్ దగ్గర పనేసుకొని కిచెన్ వైపు అలా అంటే అదొక రకంగా చూస్తున్నాడు. తను బెడ్ కోసం బట్టలు తీసుకుంటున్నా కూడా తనకేసి అదొక రకంగా చూస్తున్నాడని చెప్పేసి నిన్న తనూజ మాట్లాడిందనమాట. అయితే ఫస్ట్ తనూజను ఈ అబ్బాయి కళ్యాణి ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇంకొక ఇష్యూ రావడం వల్ల వాళ్ళు రితుని కూడా పిలవడం జరిగింది. అయితే తనుజ ఏమందంటే, "నువ్వు నన్ను అదొక రకంగా తేడాగా చూస్తున్నావు. అంటే చూడడం తప్పా?" అని అడుగుతాడు. చూడడం తప్పా అంటే, "నువ్వు చూసే విధంగా చూస్తే తప్పే" అని చెప్తుందనమాట. అయితే ఫస్ట్ కాన్వర్జేషన్ అంతా కూడా కళ్యాణ్ తనుజ మధ్యనే జరుగుతుంది. అప్పుడు రితు ఉంటదనమాట. అయితే నిజం చెప్పాలంటే తనుజ కొంచెం నార్మల్‌గానే కొంచెం ఫన్‌గానే హ్యాండిల్ చేసింది. కానీ ఆ తర్వాత తను అంటే మాటల మధ్యలో కొద్దిగా కళ్యాణ్‌కి వార్నింగ్ ఇవ్వటం కూడా చేసిందనమాట. అయితే తనుజ ఏమందంటే, "నీకేమైనా నా మీద అలా ఫీలింగ్స్ ఉంటే చెప్పు. నేను నిన్ను బ్రో అని పిలిచేస్తా. అంటే అలా ఎలా పిలుస్తావు?" అని అన్నాడు. "మరి నువ్వు క్లారిటీగా ఉండు. నాకసలు ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేనసలు ఆ జోన్‌లోనే లేను. కానీ నీ చూపుల్లో మాత్రం తేడా ఉంది." అంటే కళ్యాణ్ అన్నాడు, "నేను అందరిని ఒకే రకంగా చూడను. నేను అదైతే చెప్పగలను. నేను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా చూస్తాను" అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే అప్పుడు ఈలోపు సరే రితుని అడుగుదాము. రితుయే నాకు చెప్పింది. రితుకి కూడా నేను చెప్పాను అంటే రితుని పిలుస్తాడు. రితు ఏమంటుందంటే, "అవునురా నువ్వు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా చూస్తావు" అంటే, "నేను అదే చెప్తున్నాను" అని. మరి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా చూస్తున్నప్పుడు మరి తనూజ కేసి కొంచెం తేడాగా చూస్తే ఖచ్చితంగా ఆ విషయం గురించి తనూజ ఇదవుతుంది కదా! ఇప్పుడు మనల్ని ఎవరైనా కోపంగా చూస్తున్నారనుకోండి మనకు అర్థమవుతుంది. మనల్ని ఎవరైనా కొద్దిగా వింతగా చూస్తున్నారనుకోండి, అమ్మో! మనల్ని ఎవరో వింతగా చూస్తున్నారు. మనకేమన్నా మేకప్ ఎక్కువైందా? లేకపోతే హెయిర్ స్టైల్ పాడైందా? లేదా డ్రెస్ ఏమైనా అటు ఇటు అయిందా? అని మనం ఒకసారి మనల్ని మనం అనుకుంటాం అబ్బాయిలైనా, అమ్మాయిలైనా. అలాంటిది తనకేసి ఒక రకంగా ఒక లవ్వబుల్‌గా నాకేసి కొంటెగా చూస్తున్నాడు అన్న విషయం తనుజ అర్థం చేసుకుంది. ఆ విషయాన్ని తను చేసిందనమాట. అయితే "నువ్వు నాతో నార్మల్ ఫ్రెండ్‌లాగా ఉండు. నిన్నేమి అబ్జెక్ట్ చేయటం లేదు. నువ్వు నాతో మామూలు ఫ్రెండ్లీగా ఉండు. నువ్వు ఏదో రకంగా ఫీల్ అయితే మాత్రం నేనేం చేసేది లేదు" అంటే అప్పుడు అంటాడు, "చూడడమే తప్పా? చూడడమే తప్పంటే చెప్పు మానేస్తానంటే" చూడడం తప్పు కాదు. నువ్వు చూసే పద్ధతి తప్పు. ప్లస్ ఇంకొకటేంటంటే నేను ఎటెళ్ళినా నువ్వు అటొస్తున్నావు. నాకది నచ్చటం లేదు అంటే అప్పుడు ఇంకా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అలాగే కొనసాగుతుంది. ఇదంతా ఎక్కడంటే ఓట్లేసారు చూసారా? 'బిగ్ బాస్' ఇంటి సభ్యులందరూ ఓట్లేసారు. సో, ఆ ఓట్లేసే ముందు వీళ్ళు ముగ్గురు డిస్కషన్ అనమాట. అయితే ఈ డిస్కషన్‌లో తనూజ లేచి ఎళ్ళిపోయింది. 'బిగ్ బాస్' పిలవంగానే లివింగ్ ఏరియాకి. వీళ్ళిద్దరు ఎళ్ళట్ల. నాకర్థమైంది ఏంటంటే, ఈ రితు వల్ల, ఈ ప్రియా వల్ల చాలా అంటే చాలా ఎక్కువగా తనూజకి నెగెటివ్ ఇంపాక్ట్ ఒస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఆహ్, తనూజ వాళ్ళ గ్రూప్‌లో ఉంటుంది. అంటే ఎందుకుంటుంది అది గూడా చెప్పింది నిన్న. వాళ్ళేమో అంటున్నారంట, "మీరు నన్ను నామినేషన్‌లో కలవట్లేదని నామినేషన్ ఏస్తున్నారు. కలుద్దాం అంటేనేమో మీరు మాతో కలవట్లేదు. మీరెప్పుడు వేరే గ్రూప్‌లో ఉంటున్నారని" అంటున్నారంట. సో, తనూజ ఏం చేసింది, ఆల్రెడీ ఫుడ్ మానిటర్ కాబట్టి, వాళ్ళ టెనెంట్స్ కాబట్టి, సరే వాళ్ళతో కలుద్దాం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఈ రితు, ఈ ప్రియ, అలాగే కొద్దిగా డెమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు కూడా కళ్యాణ్‌కి నువ్వంటే ఏదో తెలియని క్రష్, కళ్యాణ్‌కి నువ్వంటే ఏదో తెలియని క్రష్ అని చెప్పడం జరిగింది. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిన్న ఆహ్ లైవ్‌లో అన్‌సీన్ లైవ్‌లో ఏం జరిగిందంటే ప్రియా అంటుంది, "నువ్వు నాతో క్లోజ్‌గా ఉంటే తనుజ కొంచెం జెలసీ ఫీల్ అవుతుందని" చెప్పిందంట. తనుజ జెలసీ ఎందుకు ఫీల్ అవుతుంది? తనుజ ఇమ్ము విషయంలోనే జెలసీ ఫీల్ అవ్వట్లేదు. నిన్న ఇమ్ముతో అంది, "నువ్వు సంజన గారితో ఉండడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ ఉద్దేశం వేరు, ఆవిడ థింకింగ్ వేరు" అంటే అప్పుడు ఇమాన్యుయల్ కూడా అన్నాడు.
మరి నువ్వు ఉండట్లేదా వేరే వాళ్ళతో అన్నాడు. అంటే నీకు అర్థమైంది కదా! అక్కడ కళ్యాణ్ గురించి తను చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మ్యాటర్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే తనూజ ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఇంకోటి చెప్తా వినండి. అప్పటికి ఇంకా దివ్యనిఖిత లోపలికి రాల. దివ్యనిఖిత వచ్చిన తర్వాత తనేమంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది కాస్త స్క్వేర్‌కి ఎళ్తుందని చెప్పింది. సో ఇక ఇప్పుడు తనూజ ఇంకాస్త సీరియస్‌గా కళ్యాణ్‌కి చెప్పే టైం వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరైనా అంటే మామూలుగా తనూజ ఏంటంటే సీరియస్‌గా "నువ్వు నా కేస్ చూడొద్దు" అని ఏ అమ్మాయి చెప్పలేదు. "నువ్వు తేడాగా చూస్తున్నావు. నాకు అర్థమవుతుంది. నువ్వు మామూలుగా ఉండు" అని చెప్తోందనమాట. ఇంతకన్నా ఏ అమ్మాయి ఏ అబ్బాయికి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో తెలియని పర్సన్ అనుకోండి చెప్పుతో కొట్టినట్టో లేదా చెంపదెబ్బ కొట్టినట్టో నీ పని నువ్వు చేసుకో నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పొచ్చు. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో తను కూడా ఒక కంటెస్టెంటే. ప్లస్ తను చేసే పనులు తనకి అలాగే తను ఎవరికి చేస్తున్నాడో వాళ్ళకి మాత్రమే తేడాగా తెలుస్తుందనమాట. సో అట్లా. అయితే రితు ఏమంటుందంటే, "లేదురా నువ్వు తనుజ కేస్ తేడాగానే చూస్తున్నావు" అనంగానే, "నీకెందుకు అలా అనిపించింది" అంటున్నాడు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కళ్యాణ్ గురించి ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ కళ్యాణ్‌కి వచ్చిన అంటే నలుగురొచ్చారు గదా! అగ్ని పరీక్ష నుంచి. షకీబు, నాగా, నెక్స్ట్ ఈ అమ్మాయి దివ్యనిఖిత, నెక్స్ట్ అనూష వీళ్ళ నలుగురు గూడా పవన్ కళ్యాణ్‌ని హెచ్చరించారు. "నువ్వు కనపడటం లేదు. నువ్వు ఒక్కళ్ళతోనే ఫిక్స్ అయ్యి ఉంటున్నావు" అంటూ చెప్పడం జరిగింది. అయినా కూడా నేను చేసిన తప్పేంటి? నన్ను నేను రెక్టిఫై చేసుకోవాలి. తనూజాతో కాదు నేను కలవాల్సింది. హౌస్ మేట్స్ అందరితో కలిసి గేమ్ ఆడాలి అన్న థాట్ లేకుండా మళ్ళీ తనూజతో పులిహోర కలపడం మొదలుపెడుతున్నాడు. తనూజ గ్రామ్ బానే ఉంటది. తన పని తను చేసుకుంటూ, తన గేమ్ తను ఆడుతుంది. తను ఇవ్వాల్సిన కంటెంట్ తను ఇస్తది. కానీ అక్కడ బలయ్యేది ఎవరు అంటే కళ్యాణే. ఆల్రెడీ కళ్యాణ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఇప్పుడు మ్యాటర్ చెప్తాను వినండి ఫ్రెండ్స్. కళ్యాణ్, ప్రియా అలాగే ఫ్లోరా గారుంటే ఆవిడ నామినేషన్స్ అంటే డేంజర్ జోన్‌లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే కళ్యాణ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ప్రియా డేంజర్ జోన్‌లో ఉంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మీరు అనుకోవచ్చు మరి రాము కూడా ఉన్నాడు కదని. రాము కంటెంట్ తను ఇవ్వకపోయినా తనని కంటెంట్‌గా వాడుకుంటున్నారు అందరూ. సో, రాము ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కళ్యాణి. వన్స్ తను ఎలిమినేట్ అయిన తర్వాత తెలుస్తుంది తను చేసిన తప్పేంటని. 24 గంటలు ఎవరు రెడీగా ఉంటారో ఓదార్పు యాత్రలే జరుగుతున్నాయి కానీ గేమ్ గురించి ఆలోచించట్లా. మీరు అనుకోవచ్చు టాస్క్‌లేం పెట్టలేదు గదా! మరి మాస్క్ మ్యాన్ కూడా టాస్క్‌లేం పెట్టట్లేదు. మరి తను ఎలాగ గేమ్ మీదే ఫోకస్ చేస్తున్నాడు. సంజనకు కూడా టాస్క్‌లేం పెట్టట్లేదు. మరి తను ఎందుకు అలాగ దొంగతనం అనే ఒకటి క్రియేట్ చేసి ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్‌ని యాక్సెప్ట్ చేసింది. ఈ తిను పులిహోర కాన్సెప్ట్‌ని యాక్సెప్ట్ చేస్తే ఎవ్వరు కూడా అంగీకరించరు. సో, మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ ఈస్ నాట్ ఫర్ బిగ్ బాస్. తనలో కసి లేదు. తను ఏమనుకుంటున్నాడంటే చిల్ అయిపోతున్నాడనమాట. అన్నట్టుగా ఉంటున్నాడు. మేబీ ఏమైనా పీఆర్ పెట్టుకున్నాడేమో నాకు తెలీదు గానీ, తన పద్ధతయితే కరెక్ట్ కాదనేమో అనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో నాకు కూడా చెప్పండి.